హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్. ఇంకా ఈ రోజు నుంచి మనకి వారాహి నవరాత్రులు మొదలయ్యాయండి. అంటే 15వ తారీఖు 7వ నెల 2026 సంవత్సరంలో వచ్చే వారాహి నవరాత్రులండి. నిజంగా ఈ 9 రోజులు కూడా మనం వారాహి అమ్మవారిని నమ్మి మనం చేసే పూజలు అనేవి కనుక నిజంగా ఫలిస్తాయండి. నమ్మకంతో ఈ 9 రోజులు ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దాం మన వీడియోలో. ఇంకా వీడియోను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళదామండి. వారాహి నవరాత్రులు నిజంగా మనందరము వారాహి అమ్మవారిని ఈరోజు నమ్మి ఎన్నో రకాల పూజలు పరిహారాలు చేస్తున్నామండి. అంటే సంవత్సరం నుంచి కూడా చాలామంది ఈ వారాహి నవరాత్రుల కోసం వెయిట్ చేస్తూ ఉన్నారండి. ఎందువల్లనంటే ఈ నవరాత్రుల సమయంలో మనం చేసే పూజలు అమ్మవారికి ఖచ్చితంగా వెళ్ళి చేరతాయండి. స్వయంగా నిజంగా మనం ఎలా అయితే కనుక నేరుగా అమ్మవారు ఉంటే ఎలా అయితే మనం మాట్లాడతామో అలాగా ఈ పూజలు అంత పవిత్రమైన పూజలండి ఈ వారాహి నవరాత్రులు. ఇంకా ఈ నవరాత్రుల్ని ఎలా చేసుకోవాలి అనేది ఈరోజు చూద్దామండి. ఇంకా వారాహి నవరాత్రులు అంటేనే చాలామంది కన్ఫ్యూజ్ అయిపోతూ భయపడుతూ అక్క ఎలా చేసుకోవాలో తెలియదక్క, మీరు ఒక వీడియో పెట్టండి అక్క అని చెప్పి కూడా అడుగుతున్నారండి. మనం ప్రతిసారి కూడా మన అమ్మవారి గురించి తెలియజేస్తున్నాము. ఇంకా ఈ వారాహి నవరాత్రులు ఎలా చేసుకోవాలి సింపుల్గా మీరు భయపడకుండా మీ కన్న తల్లితో మీరు ఎలా అయితే కనుక మాట్లాడుతూ ఉంటారో, ఎలా అయితే అమ్మని మన కన్న తల్లిని ప్రేమగా ఎలా అయితే పలకరిస్తూ ఆమెకి ఎలా అయితే సేవ చేస్తామో అలాగే వారాహి అమ్మవారికి కూడా చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా ఏం చేయాలి అని అంటే ఈరోజు బుధవారం అండి. ఈరోజు బుధవారం ఈరోజు స్టార్ట్ అయిన ఈ పూజలు అనేవి ఎప్పుడూ కూడా సూర్యాస్తమయం తర్వాత అంటే 6 గంటల తర్వాత 6-7 గంటల తర్వాత మీరు ఈ పూజలు అనేవి ప్రారంభించడం మంచిదండి. నిజంగా వారాహి అమ్మవారికి చాలామంది అండి అక్క మా ఇంట్లో ఫోటో లేదు, విగ్రహం లేదు, ఎలా చేసుకోవాలని అనుకుంటున్నారు. ఈ వారాహి నవరాత్రులు 9 రోజులు కూడా మేము ఇలా పూజ చేస్తాము అని చెప్పి చాలామంది మొక్కుకొని పూజలు చేస్తారండి. ఏదైనా ఒక విషయం గురించి వాళ్ళ అమ్మాయి పెళ్లి కోసం కానివ్వండి, లేదంటే కొడుకు జీవితం కోసం కానివ్వండి, ఉద్యోగాల కోసం కానివ్వండి, హస్బెండ్ గురించి కానివ్వండి, ఏదైనా ఒక విషయాన్ని అనుకొని ఈ 9 రోజులు కూడా అమ్మవారిని మనం పూజలు చేస్తూ ఉంటాము. అలాగా ఒక కోరికని మీరు మనసులో అనుకోండి ఫ్రెండ్స్. చాలామంది కలశం పెట్టి పూజలు చేస్తూ ఉంటారండి. మీరు మీ పద్ధతిలో మీకు ఎలా అయితే అమ్మవారిని పూజించగలరో అలా చేసుకోండి ఫ్రెండ్స్. ఏమీ కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. చిన్న ఫోటో కానీ విగ్రహం కానీ పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు తెచ్చుకొని పెట్టి చేస్తే చాలా మంచిది. ఇంకా అమ్మవారి ఫోటోని చక్కగా అలంకరించుకొని మీరు ఎలా అయితే అమ్మవారిని అలంకరించినా సరే అమ్మవారికి ఇష్టమేనండి. ముఖ్యంగా ఎర్రటి పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోండి. ఈ 9 రోజులు కూడా ఖచ్చితంగా నేను చేయగలను. నాకు ఇంక మొదలుపెట్టడానికి ముందుగా అండి మీరు ఒక విషయాన్ని మాత్రం ఆలోచించుకోవాలి. ఈ 9 రోజులు ఎలాంటి ఆటంకము లేకుండా, అంటే పీరియడ్స్ టైంలో 9 రోజులు నేను చేసుకోలేనక్క మధ్యలో ఆగిపోయింది అని అనుకున్న వాళ్ళు ముందుగానే అనుకొని చేసుకోండి. నిజంగా అండి చాలా ఈజీ అయిన పద్ధతిలో మనం చేసుకోవచ్చు. ఏమి కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇంకా అమ్మవారి ఫోటోని ఎర్రటి పువ్వులతో, అంటే గులాబీ పువ్వులు కానీ మందార పువ్వులు అంటే అమ్మవారికి చాలా ఇష్టం. అలాంటి పువ్వులు దొరికినప్పుడు ఆ పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోండి. మీరు ఇంకా ఎలాంటి పువ్వులు దొరికినా కూడా పెట్టచ్చు. ఇంకా అమ్మవారి ముందు 5 ఒత్తులు అంటే 5 దీపాలతో మనం వెలిగిస్తూ ఉంటాం. పంచముఖ దీపారాధన ఉంటే కనుక మీరు ఆ దీపాన్ని వెలిగించవచ్చు 5 ఒత్తులు వేసి. లేదంటే కనుక 2 ఒత్తులు వేసి నెయ్యితో అయినా సరే మీరు అమ్మవారి దీపాన్ని వెలిగించండి. వెలిగించి ఒక నైవేద్యం అండి, మీరు ఇదే నైవేద్యం పెట్టాలి అదే నైవేద్యం పెట్టాలని ఏమీ లేదు. మీరు ఏ నైవేద్యం చేయగలిగితే ఆ నైవేద్యం పెట్టండి ఫ్రెండ్స్. ఆ నైవేద్యం అంటే పులిహార కానీ అమ్మవారికి, ఇంకా సేమియా పాయసం కానీ మీరు ఏదైతే కనుక చేయగలరో అది నైవేద్యంగా పెట్టచ్చు. కానీ ఖచ్చితంగా అమ్మవారికి 9 రోజులు కూడా పెట్టవలసిన ఒక నైవేద్యం అనేది ఉందండి. అది ఏంటి అని అంటే బెల్లం పానకం అండి. బెల్లం పానకం అనేది అమ్మవారికి ఖచ్చితంగా ఈ 9 రోజులు పెడితే చాలా ఇష్టం అంటండి ఆవిడికి, అమ్మవారికి. అందువల్ల మీరు బెల్లం పానకం అనేది పెట్టండి. ఆ తర్వాత నైవేద్యం అనేది మీరు చేసే విధానాన్ని బట్టి, మీకు సమయాన్ని బట్టి మీరు చేసి పెట్టుకోవచ్చు. ఒకవేళ నైవేద్యం చేయడానికి అంటే ఒకరోజు నైవేద్యం చేయడానికి నాకు కుదరలేదక్క అని అనుకున్న వాళ్ళు ఏం కంగారు పడాల్సిన అవసరం లేదండి. బెల్లం పానకం పెట్టి దీపారాధన వెలిగించైనా సరే మీ పనులు అనేవి మీరు చూసుకోవచ్చు. కాకపోతే ఈ 9 రోజులండి నాన్ వెజ్ తినకుండా ఉండాలి. మీరు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి ఖచ్చితంగా. వారాహి అమ్మవారి పూజలు అనేవి చేసుకునేటప్పుడు కొంచెం మనం నిష్టగా చేసుకుంటే మంచిది. ఇంకా ఉదయాన్నే లేవగానే మీరు స్టార్ట్ చేయడానికి ముందుగా
మీరు చాలామంది కూడా అండి అక్క రోజు ఈ 9 రోజులు కూడా తలంటి స్నానం చేయాలా అని అడుగుతున్నారండి. మీరు చేయగలిగితే చేయొచ్చు, లేదంటే మొదటి రోజు చేసినా కూడా చాలు. రోజు కూడా అంటే మీరు బ్రహ్మచర్యం చేస్తూ కొంచెం నిష్టగా ఉన్నాము పర్వాలేదని అనుకున్న వాళ్ళు 1వ రోజు, 3వ రోజు, 5వ రోజు అలాగా ఒక రోజు మార్చి ఒక రోజైనా తలంటి స్నానం చేయొచ్చు. ఖచ్చితంగా చేసే తీరాలని ఏమీ లేదు. ఇంకా అమ్మవారి మంత్రాలు ఉండనే ఉన్నాయండి. ఖచ్చితంగా మీరు అమ్మవారి ముందు కూర్చొని నేను వారాహి అమ్మవారి మూల మంత్రాన్ని తెలియజేస్తున్నానండి. ఈ మంత్రాన్ని మీరు ఒక 9 సార్లు మీరు చదవండి ఫ్రెండ్స్. ఈ 9 రోజులు కూడా మీరు ఎవరైతే కనుక నవరాత్రులు చేస్తున్నారో వాళ్ళు, అంటే నవరాత్రులు చేయలేని వాళ్ళు కూడా ఈ మంత్రాన్ని అంటే అక్క నేను పూజలు చేసుకోలేకపోయాను, నవరాత్రులు చేయలేకపోయాను అని అనుకున్న వాళ్ళు మీరు ఈ మంత్రాన్ని అనుకోవడం అనేది చాలా శ్రేయస్కరం అండి. చాలా వరకు కూడా కష్టాలన్నీ కూడా తప్పి మనకి అదృష్టం అనేది కలిసి రావడానికి, మన ఇంట్లో మంచి సంతోషం అనేది నిలకడగా ఉండాలి అని అంటే కనుక అమ్మవారి ఈ మంత్రాన్ని మీరు అనుకోవచ్చండి. ఇంకా ఈ మంత్రాన్ని 9 సార్ల దగ్గర నుంచి మీరు ఎన్నిసార్లు అయినా సరే అనుకోవచ్చు. 9 సార్లు అంటే నవరాత్రులు 9 రోజులకు జరుగుతాయి కాబట్టి 9 రోజులు కూడా అనుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీరు రోజు కూడా అండి దీపారాధన అనేది మీరు చేసేటప్పుడు మీరు మట్టి ప్రమిదతో అమ్మవారికి దీపారాధన చేయగలిగితే చాలా మంచిదండి. లేదంటే కనుక పంచముఖ దీపారాధన ఉంటే చేసుకోవచ్చు. ఆ పంచముఖ దీపారాధన కంటే మట్టి ప్రమిద, మమ్మల్ని కొంచెం పెద్ద మట్టి ప్రమిద తీసుకుంటే మీరు అది రోజు కూడా వాష్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ 9 రోజులు కూడా అది శుభ్రంగా తుడిచేసుకోండి. ఆ ఒత్తులు మార్చేసి టిష్యూ పేపర్ పెట్టి అంటే మట్టి పాత్ర అయితే కనుక మట్టి ప్రమిదలు ఉంటాయి కదా, అవైతే తుడిచేసుకొని మళ్ళీ అందులోనే నెయ్యి పోసి దీపారాధన చేసుకోవచ్చు. అదైతే మంచి చాలా శ్రేయస్కరం అని చెబుతున్నారు మనకి మన పూజారులు. అందువల్ల మీకు తెలియజేస్తున్నాను. ఇంకా ఒట్టి బెల్లం ముక్కని ఖచ్చితంగా పెట్టండి. మందార పువ్వులతో అమ్మవారిని అలంకరించుకోండి. ఇంక పెద్దగా మీరు భయపడుతూ చేయాల్సిన అవసరం అంటూ ఏమీ లేదండి. ఇంక అంతేకాకుండా ఖచ్చితంగా మీ కోరిక దేనికోసమైతే ఈ పూజలు చేస్తున్నారో, ఎలాంటి ఒక వరాన్ని మీరు ఎదురు చూస్తున్నారో అలాంటి ఒక విషయాన్ని మీరు మర్చిపోకుండా ఏం చేస్తారు అని అంటే ఈ ఒక్క పని మాత్రం చేయండి ఫ్రెండ్స్. మీరు ఒక పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్. తీసుకొని అందులో మీ కోరిక ఏదైతే ఉందో, మీరు దేనికోసం చేస్తున్నారో ఆ కోరికని ఒక 9 సార్లు రాయండి ఫ్రెండ్స్. ఇప్పుడు మీకు సంతానం కలగాలి, మీ అమ్మాయికి సంతానం కోసమో, ఇలా మీకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మీ హస్బెండ్కి ఒక జాబ్ కోసం చేస్తే ఉద్యోగం రావాలి అని చెప్పి 9 సార్లు రాయండి. సంతానం ఒక సింగిల్ సెంటెన్స్లో ఒక చిన్న వర్డ్లో రాసినా కూడా చాలు. ఒకే ఒక పదంలాగా రాసుకోవచ్చు. సంతానం అయితే సంతానం అని, మీరు ఇంకా ఉద్యోగం అయితే ఉద్యోగం అని, సొంతిల్లు అయితే సొంతిల్లు అని, అలాగ మీరు 9 సార్లు రాయండి ఫ్రెండ్స్. రోజు కూడా ఒక పేపర్ తీసుకోండి, చిన్నగా రాసుకోండి, అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. ఇలాగా మీరు పూజ చేస్తున్నారు కదా, పూజ అంతా చేయడానికి ముందుగానే ఇలా రాసేసి అమ్మవారి దగ్గర పెట్టేసేయండి. మళ్ళీ తర్వాత రోజు కూడా అదే పేపర్లోనే పక్కనే మళ్ళీ 9 సార్లు రాయండి. అదే కోరిక, మళ్ళీ వేరే కోరికని మార్చకూడదు. ఒక కోరిక కోసం మాత్రమే మీరు గట్టిగా చేసుకోండి. అదే కోరికని 9 సార్లు రాసి అదే పేపర్ని అలా పెట్టేసేయండి. ఇంకా ఈ 9 రోజులు మీరు చేస్తారు కదా, ఇలాగా చేసిన తర్వాత ఆ పేపర్ని అలాగే ఉంచేయండి. ఆ పేపర్ని అమ్మవారి దగ్గర మీ పూజ గదిలో అయినా మీరు పెట్టుకోవచ్చు. ఈలోపే మీకు కోరిక అనేది ఖచ్చితంగా తీరుతుందండి. ఈ నవరాత్రుల సమయంలో చేసే పూజలు అనేవి చాలా వరకు కూడా శక్తివంతంగా ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీ కోరిక తీరుతుంది. ఇలా ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్, ఖచ్చితమైన రిజల్ట్ అనేది మీకు దక్కుతుంది. ఇంక ఇలా పేపర్ మీద రాయటం అనేది మీరు ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్. రెడ్ కానీ గ్రీన్ కానీ ఉపయోగించవచ్చు, ఏమీ పర్వాలేదు. ఇంక ఇది అండి ఈరోజు మన వీడియో. మీకు ఏదైనా ఇంకా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్స్లో అడగండి ఫ్రెండ్స్, నేను మీకు కమెంట్స్లో తెలియజేస్తాను. మళ్ళీ మంచి గోల్డ్ మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే. జై వరాహి.